ఈ రోజు వీడియోలో టమాటా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎక్కువ టమాటాలు తెచ్చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోతూ ఉంటాయి కదా, అలా పాడవలసిన పని లేదు. ఈజీగా, చాలా ఈజీగా 1 డేలో మనం టమాటా పౌడర్ని కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. టమాటా కాస్ట్ ఎక్కువైనప్పుడు ఇలా పౌడర్ రెడీగా ఉందనుకోండి, చక్కగా మనం సూప్స్ చేసుకొని తాగొచ్చు, రసంలో కానీ కర్రీస్లో కానీ ఈజీ మెథడ్లో యూజ్ చేసేయచ్చు అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ టమాటో పౌడర్ ఎందుకు అని మాత్రం అనుకోకండి, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనకి మన బిజీ లైఫ్ స్టైల్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. పప్పుచారుకైనా రసానికైనా పిల్లల కోసం సూప్ చేయాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముందుగా నేను ఇక్కడ కేజీ టమాటాల వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని నేను కాటన్ క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడిసేయండి. ఆ తర్వాత ఇలా ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసేసుకోండి. మిక్సీ ఏం చేయాల్సిన పర్లేదండి. ఇలా స్లైడ్స్లా కట్ చేసుకున్నాను అనమాట. ఈ టమాటాని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎనీ కర్రీలో మనం ఏ కూర వండినా సరే జస్ట్ చల్లేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని తినేవచ్చు అనమాట. ఎంత బాగుంటుందో, టమాటో సాస్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక పాన్లో మనం 1/2 టీ స్పూన్ వరకు చక్కగా ఆయిల్ వేసుకొని ఈ పాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి ఒక బ్రష్తోను. తర్వాత ఇలా టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసేయండి. ఎందుకు ఇలా వేస్తున్నామంటే ఈ టమాటాలన్నీ కూడా పాన్కి అంటుకుపోకుండా ఉంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే ఈ టమాటాలో కొంచెం జిగురు అనేది ఉంటుందండి, దానివల్ల కొంచెం కష్టమవుతుంది అనమాట. అందుకని మనం కొంచెం ప్యూరీలాగా ఇదంతా కూడా పేస్ట్ అయ్యే విధంగా సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించేయాలి దీన్ని. అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలన్నమాట, ఈ జిగురు అనేది రావాలి. ఇలా వస్తే తొందరగా మీకు డ్రై అయిపోయి పౌడర్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇలా మనకి సరిగ్గా కన్సిస్టెన్సీ కుదిరిన తర్వాత ఒక ప్లేట్లోని మరొక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని ఈ ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఈ టమాటాలు మొత్తం కేజీ తీసుకున్నామంటే ఒక 6 లేదా 7 టమాటాలు ఉంటాయి కదా, ఈ టమాటా మొత్తం కూడా ఎంతైందో చూడండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ మన కూరల్లో వేసుకుంటే చాలన్నమాట. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మనకు తెలిసిందే కదా, టమాటా వేసుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే పౌడర్ కూడా అలాగే ఉంటుంది అనమాట, ఫ్లేవర్లో ఎలాంటి తేడా ఉండదండి. ఈ టమాటా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మొత్తం మనం 1 డే మొత్తం కూడా ఫ్యాన్ గాల్లోనే డ్రై చేసేసుకోవాలన్నమాట. నేను ఒక రోజు మొత్తం అలా వదిలేసి మరుసటి రోజు అంతా కూడా చూపిస్తున్నాను మీకు. మరుసటి రోజు మార్నింగ్కే నాకు డ్రై అయిపోయింది అనమాట. నేను చెప్పాను కదా, పాన్కి మీరు చక్కగా అంటుకోకుండా బాగా వేడి చేసుకొని వేపుకున్నట్లయితే తొందరగా మీకు ఇవి ఎండిపోతాయి అనమాట. అందులో ఎప్పుడైతే వాటర్ శాతం ఉండిపోతుందో తొందరగా ఇవి డ్రై అవ్వవు, ముందే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నాం చూడండి, ఇవన్నీ కూడా స్ప్రింకిల్స్ లాగా కరకలాడే విధంగా అయిపోతాయి అనమాట. వీటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్ వాడచ్చు మనం కూరల్లోనూ. లేదు అనుకుంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సూప్స్ అవి చేసుకోవడానికి భలే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పౌడర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో చక్కగా ఈ టమాటా స్ప్రింకిల్స్ని వేసేసుకున్నాను. ఇందులో నేను కలర్ కోసం మనం చక్కగా కారపొడి వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, లేదంటే కనుక స్కిప్ చేసేసి నార్మల్గానే మిక్సీ చేసేసుకోండి, పౌడర్ అయిపోతుంది. నేను కొంచెం కచ్చాబచ్చిగానే మిక్సీ చేసుకున్నానండి, మనకి కర్రీస్లో బాగుంటుందని చెప్పి. మీరు కావాలనుకోండి ఇంకా స్మూత్ పౌడర్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక్క రోజులో మనం చక్కని టమాటో పౌడర్ని ప్రిపేర్ చేసాము. ఎలాంటి వాసన పోకుండా టమాటా వాసన వస్తూ ప్రతి కూరలో వాడచ్చు. నాన్ వెజ్ వెజ్ అని లేదు, ప్రతి ఒక్కరికి కూడా టమాటా పౌడర్ చాలా ఇష్టం. టమాటాలు అంటే ప్రతి కూరలో మనం వేసుకుంటాం. చాలామంది బిజీ లైఫ్ స్టైల్లో ఒకటి ఉండొచ్చు, ఒకటి ఉండలేకపోవచ్చు కదా, ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు. అలాగే ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఈ పక్కనున్న చూసారు, అది వచ్చేసి ఉల్లిపాయ పౌడర్ అనమాట అండి. మీరు వీడియో చూడలేకపోతే చూడండి, నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఈ ఉల్లిపాయ పౌడర్ అలాగే ఈ టమాటా పౌడర్తో నెక్స్ట్ వీడియోలో మంచి ఉల్లిపాయ కూర వండి చూపిస్తాను మీకు. ఎంత ఈజీనో మీకు అర్థమైపోతుంది అనమాట. పౌడర్ రెడీగా ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు గ్రేవీ కర్రీ చపాతీలో కానీ పుల్కాలో కానీ పూరీలో కూడా మంచి మసాలా కూర కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను.
నచ్చితే మాత్రం అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ టొమాటో పౌడర్ని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ కర్రీస్ అన్నిటిని కూడా మనం ఈ పౌడర్స్ రెండింటిని కూడా ఎలా యూజ్ చేయాలో నేను వచ్చే వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అలాగే మనం ప్రతి కూరల పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఈ టొమాటో పౌడర్, ఆనియన్ పౌడర్ని జస్ట్ స్ప్రెడ్ చేసేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది పెట్టవచ్చు. ఎలాగో నేను తర్వాత వీడియోలో చెప్తాను, ఓకేనా అండి. చూసారు కదండి, టమాటా పౌడర్ని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తామో. ఇందులో మనం కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే మా పిల్లల కోసం ఇలా కారం అయితే యూజ్ చేయను. పిల్లలిద్దరికీ కూడా టమాటా సూప్ పట్టిస్తూ ఉంటాను అనమాట. మా చిన్న పాప ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది కదా, దానికి ఎక్కువ ఇలా వెజిటేబుల్స్ సూప్స్ పెద్దట్లో పెడుతున్నాను. మీకు వచ్చే వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానండి. ఈ టమాటా పౌడర్ రెడీగా పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా, టమాటా స్మెల్ అసలు పోదనమాట. ఇప్పుడైతే కారం వేసాం కాబట్టి కొద్దిగా ఘాటైన స్మెల్ వస్తుంది, కానీ నార్మల్గా మనం కారం కూడా వేసుకోకుండా జస్ట్ పౌడర్లో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా అలా రెడీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టమాటా వాసన పోదు, బయట పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. మన ఛానల్లో ఇంకా మీకు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పౌడర్స్ రెడీగా ఉన్నాయి, చూడండి. మీకు థంబ్నెయిల్ చూపిస్తున్నాను కదా. సో అలాగే ఈ వీటితో పాటుగానే ఆనియన్ పౌడర్ కూడా ప్రిపేర్ చేశాను. ఆనియన్ పౌడర్ అయితే ఇదనమాట. ఈ రెండు ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఆనియన్ పౌడర్ చాలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఆనియన్, టమాటా పౌడర్ 1 స్పూన్ వేసుకొని చక్కగా సూప్ పెట్టుకొని తాగితే ఈ శీతాకాలం, వర్షాకాలం టైంలోని ఎంత రిలీఫ్గా ఉంటుందంటే, జ్వరం వచ్చేటప్పుడు మనం ఏ ఫుడ్ తింటాకి ఇష్టపడం కదా, అలాంటప్పుడు ఈ టమాటా సూప్ బాగా పనిచేస్తుందండి. టమాటా సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు అంత అవసరం లేదు అసలు, ఎందుకంటే పౌడర్ ఇన్స్టెంట్గా ఉంది కాబట్టి వేడి నీళ్ళు మరిగించుకొని సాల్ట్ వేసుకొని తాగితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అలాగే వంటలు చేసుకునే మనలాంటి ఉమెన్స్కి ఈ కుకింగ్ టైంలో టమాటా ఇంట్లో లేనప్పుడు, ఒకవేళ అది బయట నుంచి తెచ్చుకోవాలనుకునేటప్పుడు రెడీగా పెట్టుకుంటే ఇన్స్టెంట్ పౌడర్లో కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేశానండి. మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే అందరికీ ఈ వీడియో పోస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి. అప్పుడు నాకు సపోర్టింగ్గా ఉంటుంది కదండి. సో మనకి సబ్స్క్రైబర్స్ 50K సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే తొందరలోనే దగ్గర అవ్వచ్చు, ఓకేనా. సో నేను ఈ వీడియో మరి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.